ఎంతో టేస్టీ అండ్ ఈజీ హైదరాబాదీ బగారా ఖానా జేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది జూషేయండి. ముందుగా నేనిక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్‌లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అట్లనే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ నెయ్యి తీసుకోవాలి. అందులోనే 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 3 యాలుకలు, 5 లవంగాలు, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గులు. షాహీ జీరా అయితే కంపల్సరీ. ఇది లేకపోతే మీకు టేస్ట్ అనేది అస్సలు రాదు. ఇవి అన్నీ యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజంతా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను గుప్పెడు పుదీనా తీసుకుంటున్నాను. పుదీనా గూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని అడుగంటకుండా సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 అంత రైస్ తీసుకున్నా. సో, దానికి డబుల్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోసుకుంటున్నాను. అట్లయితేనే మీకు రైస్ అనేది పొడి పొడిగా రైస్ అనేది విరిగిపోకుండా ఉంటది. ఇప్పుడు ఇందులోకి నేను గుప్పెడు కొత్తిమీర, 2 స్పూన్స్ అంత సాల్ట్ తీసుకుంటున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు బాగా పొంగొచ్చిన తర్వాత మనం ఇందులో 2 స్పూన్స్ అంతా ధనియాల పొడి వేసుకొని బాగా మసలనివ్వాలి. ఇది మసలగాగిన తర్వాతనే మీరు ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూస్తే ఎంతో టేస్టీ అండ్ ఈజీ హైదరాబాదీ బగారా ఖానా రెడీ. వెజ్‌లో కానీ, నాన్ వెజ్‌లో గానీ ఎందులోకైనా మస్తు ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. సరేనా?